కోర్స్ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కోర్సు గట్టిగా ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా ఎన్రోల్‌మెంట్ జరుగుతూ ఉంది. అండ్ ఒక కంట్రీ స్టోరీ ఒకటి చెప్పి ఒక కోర్స్ అమ్మారు. సో, దాని మీద నెగెటివ్‌గా మేబీ ఒక 2, 3 వీడియోస్. మహా అంటే 4 వీడియోస్. ఆ 4 వీడియోస్‌కి కూడా మినిమమ్ ఏ వీడియోకి కూడా 10,000 వ్యూస్ కంటే ఎక్కువ రాలా. అసలు 10,000 వ్యూస్ కూడా రాలా. ఇంకా బిలో ద బెల్టే ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని. సో, అలాంటి వీడియోస్‌ని చూసి మీరు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. ఇది ఎలా ఉందంటే, 'నాన్నకు ప్రేమతో'లో ఒక సీన్ ఉంటది. బాలు ముందుకు తోసే సీన్. ఆ సీన్ లాగా ఉంటది. సో, కొంచెం అతి తెలివి గల వాళ్ళకంటే తెలివిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా చూస్తే, ఈ మొత్తం ఈ ఈ అటుపక్క కాన్వర్జేషన్, ఇటుపక్క కాన్వర్జేషన్ చూస్తే, మీరే మా చేత నెగెటివ్‌గా వీడియోస్ చేపిచ్చి, దాని తర్వాత మీరు ఇంకొక సింపతి వీడియో చేసి, మీ కోర్స్‌ని ఇంకొంచెం ప్రమోట్ చేసుకున్నారేమోనని కూడా అనిపిస్తది. మా మీద కూడా డౌట్ వస్తదనమాట. అలా ఉంది ఈ సినారియో మొత్తం. ఎండ్ కార్డ్ ఏద్దాం దీనికి. ఓకేనా? అండ్ మీరు ఒక వీడియో చేశారు ఇప్పుడే కదా! సో, అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. సో, ప్రతిదీ మాట్లాడుకుందాం. మీ వీడియో ప్లే చేస్తూ యాక్చువల్లీ వీడియోకి రిప్లై ఇద్దాం అనుకున్నాను. బట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి రాసుకొచ్చా. పేపర్‌లోనే రాసుకొచ్చా. పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చా. మొత్తం కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఓపెన్ హార్ట్ విత్ మంచి టాక్స్. కుల్లా మాట్లాడుకుందాం. అండ్ మీరు చాలా మాట్లాడారు వాటిల్లో. చిన్న క్రియేటర్స్‌ని ఏదో మీరు ఒక రేంజ్‌కి తీసుకొస్తాను అని చెప్తున్న మీరే ఎవరైతే మీ మీద అగైన్స్ట్‌గా వీడియోస్ చేశారో, సో ఆ చిన్న క్రియేటర్స్‌ని చాలా చిన్న చూపుతో చూసి మాట్లాడారు. అండ్ ఆ చిన్న క్రియేటర్స్‌నే మీరు మైండ్‌లెస్ ఫెలోస్ అని ఏదో పదం ఏదో వాడారు ఒక నిమిషం. బుల్‌షిట్ ఎగ్జాంపుల్ అని, పనికి మాలిన వాళ్ళని, పనికి రాని వాళ్ళని, మైండ్ సెట్ల గురించి కూడా మాట్లాడారు. సో అన్నీ మాట్లాడదాం. బరాబర్ మాట్లాడదాం. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ గురించి మాట్లాడారు. ట్యూషన్స్ గురించి కూడా మాట్లాడారు. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్‌తోనే మాట్లాడదాం. నా గురించి మాట్లాడారా లేదా అండ్ మీరు నాకు కౌంటర్ ఇచ్చే స్థాయి నాది కాదని నాకు తెలుసు. బట్ నా గురించే మాట్లాడారేమో అని నేను అనుకుని ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్‌లో ఈ వీడియో చేస్తున్నా. స్కామ్ అంటున్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకొని నేనేం పారిపోవడం లేదు. నేనేమన్నా పారిపోతున్నానా? అండ్ నాకేమన్నా కోట్లు వచ్చేస్తాయా? నా దగ్గర ఉన్న ఆస్తులు, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోతానా? సో స్కామ్ అని అంటున్నారు మీరు అన్నారు. స్కామ్ అంటే ఇప్పుడు మీరు ఈ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అమ్మి మీరు లక్షలు సంపాదిస్తారా, కోట్లు సంపాదిస్తారా క్లారిటీ ఉంది నాకు. ఎందుకంటే రూ. 1,200, రూ. 1,500 లేదా రూ. 2,000 ఒక కోర్స్ పెట్టారు. 2 రకాల కోర్సులు పెట్టారు. ఆ 2 రకాల కోర్సుల్లో మీ దగ్గర 1,30,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సారీ, 1,30,00,000 అంటున్నా. 13,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. 13,00,000 సబ్స్క్రైబర్స్‌లో మేజర్‌గా 10,000 మంది తీసుకున్నారు. సింపుల్. 10,000 మంది తీసుకున్న ₹1,00,00,000 వస్తాయి కదా! 5,000 మంది తీసుకున్న ₹50,00,000 వస్తాయి కదా! అండ్ మీరు స్కామ్ చేసి మీరు పారిపోతున్నారు అంటే మీరు పారిపోరు డెఫినెట్‌గా. ఎందుకు పారిపోతారు మీరు? ఖచ్చితంగా పారిపోరు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మీరు పారిపోయారు ఎక్కడికైనా. అది స్కామే. మీరు పారిపోయారా? లేదు కదా! సో ఇది కూడా స్కామ్ చేసి పారిపోతామని నేను చెప్పట్లేదు. అండ్ దీంట్లో స్కామ్ ఏంటి అనేది కూడా నేను ముందు మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ మీరేమన్నారంటే సపోర్ట్ కూడా ఉంటుంది. నేను సపోర్ట్ చేస్తాను. మా టీమ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి లెక్క ప్రకారం. నేను సపోర్ట్ చేస్తాను. లైవ్ సెషన్స్ తీసుకుంటాను. 1-to-1 డిస్కషన్ పార్టిసిపేట్ చేస్తాను. అండ్ వాట్సాప్‌లో మీకు ఎవ్రీడే అవైలబుల్ ఉంటారని మీరు చెప్పారు. నిజంగా మీరు అవైలబుల్ ఉంటారా? అంటే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మీరే ఇస్తారా? అండ్ మీరేమంటున్నారు? నేను ఒక టాప్ క్రియేటర్‌ని. నేను ఎక్కడి నుంచో పైకొచ్చాను. సో నాకు అన్నీ తెలుసు. మీకు నేను పడిన కష్టాలన్నీ మీరు పడకుండా సో మీకు ఈజీ వేలో దేర్ ఇస్ నో ఈజీ వే ఫర్ సక్సెస్. బట్ మీరు ఈజీ వే అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో ఈజీ వేలో నేను మీకు చెప్తా అన్నారు. మీరే రెస్పాండ్ అవుతారా? లేదు. మీ టీమ్ రెస్పాండ్ అయ్యిద్ది. మీ టీమ్ అందరూ తోపు క్రియేటర్‌నేనా? మన వీడియోలో వేరే క్రియేటర్ గురించి మీ స్పేస్‌లో మాట్లాడాను నేను. బట్ ఈ రోజు కంప్లీట్‌గా మీ వీడియోనే, మీ స్పేసే మొత్తం మీ గురించే ఉంటుంది. చెప్పండి. మీరు మాట్లాడతారా? మీ క్రియేటర్ వేరే వాళ్ళు మాట్లాడతారా? మీ టీమే కదా మాట్లాడతారు. మీరు మాట్లాడరు కదా! అండ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. అండ్ మీ దగ్గర ప్రతిదీ తీసుకొస్తారా? తీసుకురారు కదా! అండ్ పోనీ మీరే ఓపెన్ చేయని మాట్లాడతారా? మాట్లాడరు కదా! సో అప్పుడు మీరేం చెప్పాలంటే మా టీమ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి. నేనే సపోర్ట్ చేస్తాను. అంతా నేను మిమ్మల్ని మీరు బ్రాండ్ చేసుకుంటున్నారు. జనాలు కూడా మిమ్మల్ని నమ్మొస్తారు. బట్ మీరు అక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ మీది ఉండదు. వాట్సాప్ చాట్‌లో గానీ, లేదా వాయిస్ మెసేజెస్‌లో గానీ, మీ వాయిస్‌లు ఉండవు. మీ చాట్ ఉండదు. మీరు మాట్లాడరు. అది నాకు తెలుసు ఆ విషయం. మీ టీమ్ వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడతారు. ఎవరో ఒకరు హైడ్ చేసుకుంటారు. వాళ్ళు మీలాగా టాప్ క్రియేటర్లు కాదు కదా! వాళ్ళు కూడా టాప్ క్రియేటర్లు అయితే అనుకోవచ్చు. వాళ్ళు ఒక టాప్ క్రియేటర్‌తో మాట్లాడడానికి వస్తున్నారు. మీ టీమ్ తోటి మాట్లాడడానికి రావట్లేదు. ఓకేనా? కోర్స్ తీసుకున్న వాళ్ళకు మెసేజెస్‌కి రిప్లై ఇవ్వాలి. ఛానెల్‌ని ఆడిట్ చేయాలి. వాట్సాప్ చేయాలి. వన్ ఆన్ వన్ సెషన్స్ తీసుకోవాలి. కోర్సెస్ కోసం ఒక హెల్పర్‌ని పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా! 24 అవర్స్ నేనే చూడలేను కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పారు కదా! 1,299 ఆర్ 2,000 సంథింగ్ ఏదో 2 కోర్సులు లాంచ్ చేశారు కదా! ఎర్లీ బర్డ్ ఆప్షన్ కింద. సో ఇప్పుడు ఆ ఎర్లీ బర్డ్ ఆప్షన్‌లోనే ఆ 1,299 ఏదైతే కడితేనో లేదా ఇంకొకటి ఏదైతే చెప్పారో సో ఆ రెండిటి కడితే ఓన్లీ మీరు కోర్స్ వీడియోలే ఇస్తారా? ఇప్పుడు చెప్పిన ఛానెల్ ఆడిట్ చేయడం గానీ,
లేదా వాట్సాప్ మెసేజ్ చేయడం ఆబ్వియస్లీ, ఓకే, 1-on-1 సెషన్ తీసుకోవడము, లైవ్లో యాడ్ చేయటము. సో ఇవన్నీ కూడా సేమ్ ఇదే రేట్ చేస్తారా? డౌన్ ద లైన్ మళ్ళీ 1-on-1 సెషన్ తీసుకోవాలంటే ఇంత, మీ ఛానల్ ఆడిట్ చేయాలంటే ఇంత, అండ్ మిమ్మల్ని లైవ్లోకి తీసుకోవాలంటే ఇంత, ఇలా చెప్తారా? ఈ 1299కే చెప్తారా? అక్కడ క్లారిటీ ఇవ్వలేదు కదా మీరు. అదే 1299 చేస్తారా అని క్వశ్చన్. సో డౌన్ ద లైన్ పోయే కొద్ది ఒక్కొక్క దానికి రేట్లు పెడతారు కదా, స్టార్టింగ్లో ఇలా చూపెడతారు. దీని క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. డౌన్ ద లైన్ వీటికి కూడా రేట్స్ పెడతారా, లేకుంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు కోర్సెస్ తీసుకుంటారో ఆ కోర్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఇవన్నీ ఇంక్లూడెడా మీరే చెప్పాలి. అండ్ హెల్ప్ అంటే పెట్టుకుంటానంటున్నారు. సో ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఒక డౌట్ నాకు వచ్చింది, జెన్యూన్ డౌట్, అది నాకు క్రాంతి మాత్రమే నాకు చెప్పాలి, క్రాంతి చెప్తేనే నేను వింటాను, ఎందుకంటే క్రాంతి కోసమే నేను డబ్బులు కట్టా, క్రాంతిని చూసే నేను డబ్బులు కట్టా. ఎవరో హెల్పర్ మాట్లాడతానంటేనో, లేకుంటే ఇంకెవరో కోన్ కిస్కా గొట్టం గారు మాట్లాడతానంటేనో నేను కాదు కదా. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర దాకా వస్తారా? మిమ్మల్ని అడిగి సమాధానం చెప్తారా? డాక్టర్ సమరం గారిది అలా చెప్పినట్టు, సో నర్స్ క్వశ్చన్ అయితే ఆయన ఆన్సర్ చెప్పినట్టు, సో మిమ్మల్ని మీ హెల్పర్ క్వశ్చన్ అయితే మీరు దానికి రిప్లై ఇస్తారా? ఎలా చేస్తారు దానికి? 24/7 నేను చేయలేను కాబట్టి, 24/7 మీరు చేయలేరు కాబట్టి మీకు నచ్చింది మీరు చేస్తారు. కోర్స్ అమ్మేస్తారు, తర్వాత ఎవరి చేతులకో మీదకి ఇచ్చేస్తారు. మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీంట్లో, మీరు మాట్లాడరు ఈ కస్టమర్స్ తోటి. సో అది క్రాంతి గారు 24/7 అవైలబుల్ ఉండరంట. సో క్రాంతి గారితో మాత్రమే మాట్లాడాలి అని అనుకునే వాళ్ళకి కోర్స్ వేస్ట్. క్రాంతి గారి టీంలో ఎవరైనా పర్లేదు, వాళ్ళందరూ క్రాంతి గారితో సమానం అని అనుకునే వాళ్ళు, లేదా క్రాంతి గారు ఈరోజు మెసేజ్ చేస్తే 2 రోజుల తర్వాత రిప్లై ఇచ్చినా పర్లేదు మనకి అని అనుకునే వాళ్ళకి ఈ కోర్సులు తీసుకోండి. క్లియర్? ఇలా చెప్పాలి. అంటే ఏదైనా ఉంటే కుల్లా మాట్లాడుకోవాలి కదా, క్లారిటీ చెప్పాలి. ఫ్రీ కోర్సెస్ చేస్తే మీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారా ఎవరైనా? డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా? 1-on-1 మీతో మాట్లాడతారా? ఇన్ కేస్ కోర్స్ నచ్చలేదా అంటే మీరు వాళ్ళని నిలదీస్తారా? ఇప్పుడు మిమ్మల్ని నిలదీయొచ్చా? ఇప్పుడు నేను కోర్స్ తీసుకున్నాను, నాకు నచ్చలేదు, మీ దగ్గర అంత వర్త్ లేదనిపించింది, మీ కోర్సులో అంత డెప్త్ లేదనిపించింది, నేను మిమ్మల్ని నిలదీయొచ్చా? నిలదీస్తే మీ సమాధానం ఏంటి చెప్పండి? లాస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ మీద మిమ్మల్ని నిలదీస్తే మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? నేను బెట్టింగ్ యాప్స్కి డబ్బులు తీసేసుకున్నాను, సో ఈ ఒక్క 3 బెట్టింగ్ యాప్లలో వీటికి ప్రమోట్ చేస్తాను, సో ఏమనుకోకండి, నాకు తప్పదు నాకు ఇంకా 3 సార్లు చెప్పారు. ఇప్పుడు మీరు అదే చెప్తారు. మీ కోర్స్ తీసుకుంటే మీకు నచ్చకపోతే నన్ను ఏం చేయమంటారు? వదిలేసుకోండి, రిఫండ్ అయితే ఇవ్వరు అని మీరు అంటారు. సో ఫ్రీగా చెప్పే వాళ్ళైనా అవ్వచ్చు, లేదా మీ దగ్గర పెయిడ్ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా అవ్వచ్చు. సో ఎవరికైనా నచ్చకపోతే నిలదీస్తే వాళ్ళని ఎట్లా నిలదీయడానికి అవకాశం ఉండదు. దేర్ ఇస్ నో రైట్. ఎందుకంటే ఫ్రీగా చూస్తున్నారు, ఓకేనా? వాళ్ళకి నిలదీసే అవకాశం లేదు. మీరు ఛార్జ్ చేస్తున్నారు. మిమ్మల్ని నిలదీస్తే మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటి? మధ్యలో నా కోర్స్ వద్దు అనుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీరు చెప్పాలి. యూట్యూబ్లో డేటా సైన్స్, పైథాన్, ఎథికల్ హ్యాకింగ్, పవర్ బిఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. అయినా కానీ జనాలు లక్షలు పెట్టి బయట జనాల దగ్గర కోర్సెస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు, అమీర్పేట లాంటి వాటిలో కోర్సెస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు అని చెప్పి మీరు అడిగారు కదా. సో ఓకే, అమీర్పేట లాంటి వాటిల్లో కూడా కోర్సెస్ చెప్తారు, అది కూడా ఎడ్యుకేషన్ పర్పసే. అండ్ మీ ఛానల్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఛానల్ మీరే చెప్పుకున్నారు, ఓకేనా? అది ఎడ్యుకేషన్ పర్పసే, మీ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పసే. ఓకే, ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు అమీర్పేటలో ఉన్న కోర్సెస్, బట్ అది కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఉంటాయి. నేను అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూషన్స్ చూశాను, నేను కూడా కోర్సెస్ నేర్చుకున్నాను, కానీ ఎక్కడ నాకు ఫ్లైట్ ఎగరేసేది చెప్పలేదు, బెట్టింగ్ యాప్స్ని ఆడేది చెప్పలేదు. ఇగో ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాను, మీరు దీంట్లో లాగిన్ అవ్వండి, మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పలేదు. నేను ఇప్పుడే సంపాదించాను, మీరు ఇప్పుడే ఫ్లైట్ ఎగరేయండి అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అమీర్పేటలో ఉన్న ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో బెట్టింగ్లో ఆడే విధానం గురించి చెప్పలేదు, బెట్టింగ్ యాప్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, ఓకేనా? వాళ్ళు కోర్సెస్ మాత్రమే చెప్పారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఫ్రీగా చెప్పారా అంటే ఫ్రీగా చెప్పలేదు, డెఫినెట్లీ. అండ్ వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి తేడా ఉంది, ముందు చెప్తాను క్లారిటీగా. మీది ఎడ్యుకేషన్ ఛానలే కదా, బట్ మీరు చేసిన పనులు ఏంటి? వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మీరు పడుతున్నారు. పొలిటీషియన్స్ ఫ్రీబీస్ అలవాటు చేశారు, లిటరల్లీ సీరియస్లీ పొలిటీషియన్స్ ఫ్రీబీస్ అలవాటు చేశారు, అందుకే అందరూ అలవాటు పడుతున్నారు. సార్ మీరు కూడా అంతే, సేమ్ అంతే, పొలిటీషియన్స్ లాగే. నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి నా వీడియోని. సో మీకు మంచి ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ మీకు ఇంకా చేస్తాను, మీకు మంచి మంచి ఫ్యాక్ట్స్ చూపిస్తానని చెప్పి మీరు కూడా బెట్టింగ్ ఎవరు ప్రమోట్ చేస్తారు, లక్షల్లో డబ్బులు దొబ్బేస్తారు. వీళ్ళు అంతే కదా, ఫ్రీబీస్ అంటారు, అది చెప్తారు, ఇది చెప్తారు, ఓట్లు వేసుకుంటారు, వస్తారు, స్కామ్లు చేసుకుంటారు. వాళ్ళకి మీకు పెద్ద తేడా అయింది, ఎగ్జాక్ట్లీ ఇద్దరు ఒకటే. అందుకనే జనాలు ఫ్రీబీస్ కోరుకుంటున్నారు. మీరు అట్లా దొబ్బేసేదే కనీసం మాకన్నా ఫ్రీగా ఇయ్యండి రా బాబు అని చెప్పి ఒడికి డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ఈ ఫ్రీ బిజినెస్ కూడా ఎవరు ఏది ఇస్తే వాళ్ళ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసం నిజాయితీగా వాళ్ళు ఏం చేయట్లేదు కదా. నిజాయితీగా ఓటేస్తే పొలిటీషియన్స్ కూడా ఏం చేయట్లా. నిన్ను నిజాయితీగా నమ్మి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నువ్వు చేసింది ఏంటి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను. నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ పొలిటీషియన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీది మళ్ళీ ఎడ్యుకేషన్ ఛానల్.
నువ్వు ఫ్లైట్ ఎగరేస్తుంటావు. బుల్షిట్ ఎగ్జాంపుల్ ఎవరిది ఏంటి అనేది మాట్లాడతా. ఎవరిది బుల్షిట్ ఎగ్జాంపుల్, ఎవరిది పనికి రాని బేస్లెస్ మైండ్లెస్ ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు చెప్తా. అసలు నువ్వు చెప్పింది దీనికి నువ్వు కంపేర్ చేసుకున్నానికి ఏమైనా సంబంధం ఉంది అసలు కొంచెం అన్నా? మరి ఎడ్యుకేషన్ ఛానల్ ఇది అంటే కోర్స్కి అయితే ఫీజు కట్టరు. అంటే ఇప్పుడు ట్యూషన్స్కి వాటికి అయితే ఫీజు కడతారు, మరి కోర్స్కి అయితే ఫీజు ఎందుకు కట్టాలి? అసలు కాలేజెస్ కంటే స్కూల్స్ కంటే ఒక బాడీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అసలు ఈ కోర్స్కి ఏముంది అని చెప్పి బేస్లెస్ లాజిక్లెస్ ఇల్లాజికల్ ఒక మాట్లాడుతున్నారు జనాలు అని చెప్పి మాట్లాడారు. సో అది నేను కాదు, ఎవరైనా మాట్లాడవచ్చు, మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఒక ట్యూషన్కి వెళ్తేనో, ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తేనో, లేదా ఒక కాలేజ్కి వెళ్తేనో ఒక సార్ వచ్చి ఒక 10 మంది 20 మంది 30 మంది అలా ఎన్ని బ్యాచ్లు వస్తే అన్నిసార్లు క్లాసెస్ చెప్తారు, అన్నిసార్లు బోర్డు మీద వేస్తారు, అన్నిసార్లు నోట్స్ చెప్తారు ఓవరాల్గా. బట్ నువ్వు చేసేది ఏంటి? జస్ట్ ఒక వీడియో ఇస్తావు, ఒక ఆల్రెడీ రికార్డెడ్ చేసిన కొన్ని వీడియోస్ని ఒక జిప్ ఫైల్లోనో లేకపోతే ఒక పెట్టి ఒక మెయిల్కి లింక్ చేస్తావు. నేను అడిగినా అదే లింక్ ఇస్తావు, వేరే వాళ్ళు అడిగినా అదే లింక్ ఇస్తావు, 1000 మంది అడిగినా అదే లింక్ ఇస్తావు, 10,000 మంది అడిగినా అదే లింక్ ఇస్తావు. ఒక్కసారి నువ్వు కష్టపడతావు, బట్ అదే అందరికి పంపిస్తూ ఉంటావు. నువ్వు నీ కోర్స్ని నువ్వు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎలా నువ్వు పోల్చుకుంటావు, ట్యూషన్స్ తోటి ఎలా పోల్చుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో వాళ్ళ ఓన్ మెటీరియల్స్ ఉంటాయి, అవే ఇచ్చి జనాన్ని చదువుకోండి, మేము క్లాసెస్ చెప్పం, ఏం చెప్పాం, ఇక ఈ మెటీరియల్ చదువుకొని పాస్ అయిపోండి అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఫీజెస్ కడతారా? ఈవెన్ దో ఆ మెటీరియల్స్ ఇచ్చినా కూడా రోజు వచ్చి క్లాసెస్ చెప్తారు, క్లాసెస్ చెప్పినందుకే ఫీజులు కడుతున్నారు, మెటీరియల్ ఇచ్చి చదువుకోండి అన్నందుకు కాదు. నువ్వు రోజు ఎవరైతే నీ దగ్గర అయితే అమౌంట్ పే చేస్తారో వాళ్ళందరికీ నువ్వు రోజు క్లాస్ తీసుకుంటావా? అంటే ఆ వీడియోలో నువ్వు ఏదైతే మాట్లాడావో ప్రతి ఒక్కరికి రోజు ఒక గంట చెప్తావా? లేకుంటే ఒక్కొక్క బ్యాచ్ కింద అని చెప్పి నువ్వు ప్రతిరోజు జూమ్ మీటింగ్ తీసుకొని జూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? 10 మందిని కూర్చోబెట్టి కోర్సెస్ అలాగే కదా చెప్పేది, ఆన్లైన్ కోర్సులు లేదా ట్యూషన్స్ అలాగే కదా ముందు పిల్లలు కూర్చోబెట్టి సార్ బోర్డు మీద రాసేది. మరి వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటావేంటి? నువ్వు జస్ట్ ఒక రికార్డెడ్ వీడియో ఇస్తున్నావు, ఎవరు అడిగినా అదే వీడియో ఇస్తావు. ఒక్కసారి పడే కష్టం అది నువ్వు నీ భాషలో చెప్పాలి అంటే. నువ్వు దీనికి సంబంధం ఏంటి? ఎవరిది బేస్లెస్ ఎగ్జాంపుల్, ఎవరిది బేస్లెస్ మైండ్ సెట్ ఆర్గ్యుమెంట్, ఎవరిది బుల్షిట్ ఎగ్జాంపుల్, ఎవరిది మైండ్లెస్ ఇల్లాజికల్ కంపారిజన్, ఎవరిది? నీదా మాదా? చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు కోర్సు పెట్టేసరికి అసలు ఎక్కడ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ప్రాపర్ ఆన్సర్ నీ దగ్గర లేనప్పుడు సైలెంట్ ఉండాలా? బేస్లెస్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ఎలా అవుతుంది? నీది లాజికల్ కన్క్లూజన్ ఎలా అవుతుంది? నీది చెత్త ఎగ్జాంపుల్. నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అసలు నీ కంపారిజనే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు, చాలా మంది ఆ లింక్స్లోకి జాయిన్ అయ్యారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎంటర్ చేశారు. ఆ డేటా అంతా ఎవరి దగ్గర ఉంటుంది? నువ్వు ఇండైరెక్ట్లీ ప్రమోట్ చేసి వీళ్ళ ఎవరైతే నీ సబ్స్క్రైబర్స్, నీ ఫాలోవర్స్, వాళ్ళ డేటా అన్నింటినీ ఒక అనాథరైజ్డ్ అన్అఫిషియల్ బెట్టింగ్ యాప్ ఎవరైతే క్రియేట్ చేసి ప్రమోట్ చేయమని నీకు చెప్పారో వాళ్ళకి వీళ్ళ డేటా అంతా నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టే కదా. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఇచ్చినట్టే కదా. మరి వీళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, వీళ్ళు అడిగిన క్వశ్చన్లో తప్పే ఉంది. అది బేస్లెస్ ఎందుకు అవుతుంది, సెన్స్లెస్ ఎందుకు అవుతుంది? కరెక్ట్గానే అడిగారు కదా. అండ్ వాళ్ళు ఏం చెప్తారు, కాషన్ చేస్తున్నారు, డేటా అంతా మీరు అక్కడ ఇవ్వకండి, మేబీ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ ఇంటెన్షన్గా సెల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. దగ్గర వేరే వాళ్ళు 3 లక్షల రూపాయలు కట్టించుకొని నిన్ను మోసం చేశారు, దానికి కారణంగా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దానికంటే ముందు ఒకటి చేర్పించావు, 30,000 వస్తాయని చెప్పి. వాడు బతికేమంది ఇప్పుడు దాకా చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తా ఉన్నా, ఈ వీడియోలో కూడా చెప్పాలా. దాని తర్వాత నువ్వేం చేసావు, నువ్వు ఆల్రెడీ ఒకరి దగ్గర మోసపోయావు, ఒక మల్టీ లెవెల్ అలాంటి నెట్వర్కింగ్ దాంట్లో చేరి నువ్వేం చేసావు తర్వాత మళ్ళీ సేమ్ నువ్వు మళ్ళీ వచ్చావు, క్రియేటర్ అయ్యావు, పెద్ద క్రియేటర్ అయ్యావు. నువ్వేం చేసావు, నువ్వు మందిని మోసం చేసావు, నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, నువ్వు కూడా వాళ్ళు ఆడమని చెప్పావు, నువ్వు మోసం చేసావు వాళ్ళని. ఎందుకు ఇన్నిసార్లు దాని గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వే ఒప్పుకున్నావు, నేను తప్పు చేశాను, ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను, సారీ అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ 3 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావు, నాకు తప్పట్లేదని చెప్పి నువ్వు చెప్పావు. మేము చెప్తున్నాం కదా, నువ్వు చెప్పావు. మరి నువ్వు మోసపోయావు, మళ్ళీ ఎదిగి నువ్వు మళ్ళీ మోసం చేసావు జనాల్ని. ఇప్పుడు మోసం చేయమని గ్యారంటీ ఏంటి? వాళ్ళ డేటా నీకు ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి అమ్మాయిమని గ్యారంటీ ఏంటి? రేపు పొద్దున కోర్స్ తీసుకున్న వాళ్ళకి లైవ్ సెషన్స్ అని చెప్పి ఇంకొకటి అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి వాళ్ళని ఎటు కానీ స్టేజ్లోకి తీసుకురావని గ్యారంటీ ఏంటి? వాళ్ళు మాకు ఆ కోర్స్ నచ్చలేదు, నువ్వు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి, నువ్వు మాతో టచ్లో లేవు, నువ్వు మాతో మాట్లాడట్లేదు, నీ ఇంట్రాక్షన్ సరిగ్గా లేదు అని వాళ్ళు అడిగితే, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇస్తావా అంటే లేదు.
వాళ్ళు నిలదీస్తే నువ్వు సమాధానం ఏం చెప్తావంటే నీ దగ్గర సమాధానమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది మాట్లాడాలి కదా. రేపొద్దు నన్ను నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్తానంటే ఇది చెప్తానని చెప్పి నువ్వు చెప్పాలి ఆ వీడియోలో. నువ్వు అది చెప్పలేదు ఆ వీడియోలో. రేపొద్దు మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి. ఎందుకంటే మాకు వచ్చేది 1000 వ్యూస్ 2000 వ్యూస్, నీకు మంచిగా లక్షల వ్యూస్ వస్తాయి, నీకు మంచి డబ్బులు వస్తాయి కదా. నీ ద్వారా మేము డబ్బులు సంపాదించుకుంటున్నామో లేదో మాకు తెలియదు, కానీ మా ద్వారా నువ్వైతే గెచ్చిగా డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఎందుకంటే కౌంటర్ వీడియో చేసావు కాబట్టి నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. మేము అందరూ మొత్తం చేసిన వ్యూస్ కి నీకు డబల్ ట్రిపుల్ వస్తాయి నీకు వ్యూస్. సో నీకే అడ్వాంటేజ్ ఉంటుంది, మాకేమీ అడ్వాంటేజ్ ఉండదు. మా వల్ల నీకు ఇంకా ప్లస్ నీ కోర్స్కి నీకు. బిజినెస్ స్కామ్ కి యూట్యూబ్ కోర్స్ కి లింక్ పెడుతున్నారంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందో ఆలోచించండి. బిజినెస్ స్కామ్ కి యూట్యూబ్ కోర్స్ కి లింక్ పెడుతున్నా మా మైండ్ సెట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావే. నాది లేస్తే ఎడ్యుకేషనల్ ఛానల్ అని చెప్పుకుని నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావంటే నీ మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించాలి. నువ్వు డబ్బులకి ఎంత కకృతి పడతావో ఆలోచించాలి. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఎడ్యుకేట్ చేయడం కోసం నువ్వు పెట్టుకున్నావు, ఒక గుర్తింపు కోసం పెట్టుకున్నావు. యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ చాలు, లేదా అఫిలియేషన్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలు, లేదా బ్రాండింగ్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలు అని అనుకోవాలి నువ్వు. బెట్టింగ్ యాప్స్ మీద ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో సో నువ్వు పక్కా కమర్షియల్ అర్థమైంది. సో నువ్వు కమర్షియల్ గా ఆలోచిస్తూ మళ్ళీ నాది ఎడ్యుకేషనల్ ఛానల్ నువ్వు చెప్పుకుంటున్నావు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు అప్పుడు నువ్వు ఒక స్కామర్, ఒక ఫ్రాడ్ కింద లెక్క కదా. మేబీ నువ్వు ఈడీ పిలవకపోయి ఉండొచ్చు, నీ మీద కేసు ఫైల్ అవ్వకుండా పోయి ఉండొచ్చు. బట్ నీకు నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు కదా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని. మరి అప్పుడు నీ మైండ్ సెట్ ఏంటి? నా ఛానల్లో ఇప్పుడు మీరు ఏదైతే 1299 రూపాయలు కడుతున్నారో సో అదే ఫిక్స్. నేను ఇంకొక రూపాయి అడగను. నేను చెప్పిన సర్వీసెస్ అన్ని మీకు ఇస్తాను. 1-to-1 సర్వీస్ కానీ, లైవ్లోకి తీసుకోవడం కానీ, ఛానల్ని చెక్ చేయటం కానీ, వాట్సాప్ యాక్సెస్ కానీ, మొత్తం ఆ వీడియో కోర్స్తో సహా సేమ్ ఇదే రేటు, ఇంకా రేట్లు ఏమి ఉండవు వేరే దానికని చెప్పమని చెప్పండి నా వీడియోలో. చెప్పడా బికాస్ ఆఫ్ జరగదు కాబట్టి. ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది కదా ఖచ్చితంగా మీరు ఏమి యాక్సెస్ ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. అండ్ మీ యూట్యూబ్ కమ్యూనిటీ దాంట్లో పోస్టులు వస్తాయి, చూస్తానండి. నా మాట వినండి, నమ్మండి. సూపర్ చివరితో చూస్తున్నారో చూడండి. రేట్లు ఒక్కొక్క దానికి ఒక లైవ్ సెషన్స్కి వాటికి రేట్లు రాకపోతే అప్పుడు అడగండి. అప్పుడు వచ్చి మళ్ళీ నా ఛానల్ చూడండి. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను కదా. ఇలాంటి యూట్యూబ్ పెయిడ్ కోర్సెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా మన వాయిస్ ఎప్పుడు రైజ్ అవుతూనే ఉంటుంది. అంటే సో ఇదనమాట. జై హింద్.